గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిగ్గులేదా? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. పోపే నీ మమ్మీ. వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే క్వార్టరా? లేదమ్మా. ప్లూటో. ఓకే ఓకే బాయ్. చందు ఏది? కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ వెధవతో కలిసి తిరగొద్దని? బ్రేక్ఫాస్ట్ రెడీ. యాదమ్మా శీలమ్మా, కొంచెం యాదమ్మని పిలవా? యాదమ్మా. యునో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది. పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? వరమ్మా, అసలు దాని గురించే మాట్లాడు. సర్లే, ఇంతకీ దాక్షాని గురించి ఏం చేసావు? అమ్మా, అమ్మా చిట్టి తల్లి, ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరే శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతాన్రా. నీ అంతు చూడకపోతే నా పేరు దాక్షాయనే కాదు. పూజ చేస్తున్నాడా, పరీక్ష చేస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. మొత్తం హెల్. సార్, అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కి ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు, చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్, ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి, 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత, ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా, నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్ ఇచ్చోకదురా. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్, నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు?
సూపర్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? చాలు. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పా. మహేష్ సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్. పొన్మగళ్ వందాళ్ పొరుల్ కోడి తందాళ్. ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే, టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ ఫోన్ రింగ్ డాడీ. అంకుల్, నేను దాక్షాయిని. చెప్పమ్మా. నిన్న మీ నందిని. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చా సిల్క్ స్మిత లాగా. జాగ్రత్త అంకుల్, ఆ శ్రీగాడితో అస్సలు చేరనివ్వకండి. సరే. వాడి వా వాడి వా. మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని. అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో యా చందు, టెల్ మీ. హలో అంకుల్, నేను చందన అంకుల్. సంతనవా? నందిని ఎక్కడ అంకుల్? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్, నేను నందిని కిషోరి అంకుల్. అవును అంకుల్, అదే నందూస్ బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం, గిఫ్ట్ వచ్చింది, ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా, అట్టానే. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట. బెస్ట్ ఫ్రెండా? లేటుదా అయితే కిషోరి దగ్గరే పడుకో. ఫ్రాంక్లీ స్పీకింగ్, డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా? హే మొద్దు, కమాన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది అవడరా బాబు. ట్రై చేయి. గైస్ ప్రిటెండ్. ట్రాప్ ఇచ్చారు. ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమాన్. ఏంటి గుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే. వాళ్ళు ఎవరూ చూడట్లేదు. కమాన్ కమాన్. రే, హలో, అక్కడ లైవ్ రా. సారీ, కానీ కానీ వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చెప్పండి సార్. వినండి. మెయిల్ ఏంటంటే, చందు, ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్కా సార్? ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమేనా రేపు వేసుకోండి సార్. కాదా అని నేను ఇన్నాళ్ళు గురుగారు, చూశాను. నువ్వే చెక్ నేర్చుకున్నావు. బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. అందుకే నేను ఇంకా జూబ్లీ నిన్ను బ్రాంచ్ సార్. పట్టించుకోలే. ఇంకొన్ని ఓకే సార్. రోజుల్లో నీ ముందు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన, ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా, జెసికా. ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లీ ఫెలో. ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో.
డూ నాట్ టచ్. ఓకే. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు లేదు? హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? మమ్మీ డాడీ బాగున్నా బాబు? కిచెన్ దయ్యం ఉందిరా, ఆమ్లెట్ కూడా ఇచ్చింది. దయ్యం ఉందంటే కిచెన్ లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీళ్ళు నిన్ను వదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది. అది కాదు డాడీ, మేం జస్ట్ ఐమ్ రియల్లీ సారీ. యాదమ్మా నీ అమ్మ రాయే. అంటే నా లైఫ్ కన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంటా? 5 minutes లో చేస్తానన్నాను కదా. వాట్? ఛీ. నందు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు. ప్లీజ్, నేను నీకు ఐడియాస్ ఇవ్వలేను, కానీ ఎలాగోలా ఈ సంబంధం. ముయ్యవే నోరు, అరివికట్ట ముంటం. ఏంటి నాన్న ఇది? నా జీవితం నాశనం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికి మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు. అసలు మీరు ఆలోచించే చేస్తున్నారా ఇదంతా? అది కాదండి. నువ్వు పో, నువ్వురా. గ్లామర్ బావా. పుట్టింట్లో పడి బాగా మేస్తున్నావా? బలిస్తివి. పని పాట లేకుండా తిరగడమేనా? దీనికైనా ఏమైనా నేర్పిస్తివా? అబ్బెబ్బెబ్బె, అదేమీ లేదండి. అన్ని పనులు శుభ్రంగా చేస్తాది. ఇల్లు ఊడుస్తాది, సాపాడు చేస్తాది, బడి గుడి మడి తప్ప ఏమీ తెలియదు. గంగిగోవు మాదిరి. మా అక్క కూడా గంగి గోవు మాదిరిపా. అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక దానికి ఆడపిల్లకాయలకి చదువు ఉండకూడదనేది. ఏం చెప్పినా పశువులా తలాడించాలి. మీది ఆ జాతి అనుకుంటా, అందుకే మీ భాష పశువులకి బాగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది? నువ్వుండాలగప్పన్. అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది. దాన్ని నేను పెడతాను అట్టనే దారిలో. అట్టనే. ఇంటికెళ్ళాక ముహూర్తం గురించి కబురు చేస్తాను. ఉంటాను. అలాగే. ఈ రైల్వే ట్రాక్ మీద పడుకుని చనిపోవాలండి. కొంచెం పాయిజన్ అన్న కొనివ్వండి, వేరే దారి లేదు. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి. వీడేమో కదలడు మెదలడు. దాని గురించి అంతగా ఆలోచించేదేముంది? లేచిపోయి పెళ్లి చేసుకోవడమే. లేచిపోవటం ఒకటేనారా మార్గం? ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా? ఏ మన కిషోర్కి ఏం తక్కువ? నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ నాన్న పరువు అంటాడని. ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబులా? అయ్యా, దీనికి మార్గం అంకుల్ని ఒప్పించడం ఒకటే. ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి, ఆయన ఒప్పుకునే వరకు. అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు? కలర్ టీవీ. నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట, కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి.
అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్ అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పొట్టాన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? Uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, Uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్. ఏ జన్మలో ఏ మునీశ్వరుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివి దయ్యాలు. పద్మావతి, కొరివి దయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు. ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 ఓకే, చందు చెప్తుందిగా, చూద్దాం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో. ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిసన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు. వెయిట్ 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 వెయిట్. ఐ లవ్ యూ చందు.
నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఏ ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును. ఈవెన్ ఐ లవ్ యూ శ్రీ. ఐ లవ్ యూ సో మచ్.